మనల్ని ఈ భూమి మీద సరిగ్గా అర్థం చేసుకుని, నా వైపు చూడాలి, నిన్ను ఈ భూమి మీద సరిగ్గా అర్థం చేసుకున్న ఏకైక వ్యక్తి నీ ఆరాధ్య దైవం ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. లోకస్తులే కాదు, కొంతమంది నీవంటే పడని వ్యక్తులతో నీవేం చేసినా వంకలు పెడతానే ఉంటారు. సామెత ఒకటి ఉంది కదా, ఏది వంకంటే, అరే చెప్పండి రా నాయన తల్లి, ఏది వంకంటే ఏ లొంక అన్నాడట. నువ్వంటే పడనోడు నువ్వు ఏవైనా చేయగాక. చూడండి, సరే వాళ్ళు వచ్చారని చెప్పి అయ్యా వందనాలు అని అన్నామనుకోండి, లోపట ఏమనుకుంటాడో తెలుసా? నక్క వినయం అంటే ఇదే. ఆడి వినయం చూడు, నక్క వినయం. సరే మరి వంకటం ఎందుకులే అని ఎట్లా అన్నావు అనుకో, చూడు ఆడికి ఎంత గర్వం, ఏం చేయాలో అర్థం కాక వంకలు పెట్టేవాడి పరిస్థితి చెప్తా. వాళ్ళు వంకలు పెట్టాలని కాదు, కానీ ఆ పట్టుకున్న దొంగోడిని ఎట్లాగైనా వాడిని హెరాస్మెంట్ చేయాలని ఆ పోలీస్ ఆయన ఆ దొంగోడిని స్టేషన్లోకి తీసుకెళ్ళాడట. సరే ఆ స్టేషన్ గదిలోకి వెళ్ళేటప్పుడు ఈ దొంగోడు కుడికాలు పెట్టాడట. కుడికాలు పెడితే అన్నాడట, రేయ్ ఇది ఏమన్నా శుభకార్యమా? కుడికాలు పెడితే అని పెట్టమని లాఠీతో ఒక దెబ్బ కొట్టాడట. వెంటనే వాడు కాలు వెనక్కలాగి ఎడంకాలు పెట్టాడట. వెంటనే పోలీస్ ఆయన అన్నాడట, ఎరా నీ దరిద్రం పోలీస్ స్టేషన్ కూడా తీసుకొని వద్దామని, ఎవరో ఎడంకాలు పెట్టే అని పెట్టమనేసాడట. ఎడంకాలు వెనక్కలాగాడు. కుడికాలు పెడితే ఇది శుభం అంటున్నాడు, ఎడంకాలు పెడితేనేమో అరిష్టం అంటున్నాడు. ఏం చేయాలని అర్థం కాక ఒకేసారి 2 కాళ్ళు లేపి కుప్పి గంతులేసి దూకుదామని కోతిలాగా దూకాడు. ఆహా, అక్కడ గోడలు దూకింది చాలక, మరలు ఎక్కడ కూడా దూకుతావురా అని పెట్ట కొట్టాడట. అఫ్కోర్స్ ఆ పోలీసు వారు వీడి క్రమశిక్షణ నేర్పడానికి చేశారు. కానీ నేను అనే మాట ఏంటో తెలుసా? నువ్వే చేసిన వంకలు పెట్టే వ్యక్తికి నువ్వు ఎన్ని రకాలుగా ప్రసన్నం చేయాలనుకున్నా వాళ్ళు ప్రసన్నం కారు. ఇంకొక మాటలో చెప్పాలంటే, నీ భర్త కూడా నిన్ను అంతగా అర్థం చేసుకోవాలి. నీవెవరో నీ భర్త కూడా కొంత తెలియకపోవచ్చు. నిన్ను పరిపూర్ణంగా అర్థం చేసుకున్న ఏకైక వ్యక్తి, నిన్ను పరిశోధించి తెలుసుకున్న ఏకైక వ్యక్తి నీవు ఆరాధించే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ప్రైజ్ ది లార్డ్. నిజమే, మనిషి ఎదుటి వ్యక్తిని అర్థం చేసుకున్న దానికంటే ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. తర్వాత మాట చెప్పండి కదా. ఇప్పుడు ఒక తల్లి కొడుకుని కూర్చోబెట్టి, రై ఇంటికి వచ్చిన భార్యని ఎట్లా చూసుకోవాలరా? కోడలంటే ఏమనుకున్నావురా? మన ఇంటికి వచ్చిన ఆడపిల్ల ఏడవకూడదు. ఏమిరా రాత్రి మీ గదిలో నుంచి ఏదో శబ్దాలు వినపడ్డాయి, అమ్మ మీద చేయి చేసుకున్నట్టున్న బుద్ధి లేనోడా, మీ నాన్న నేను ఎట్లున్నారో అమ్మ మీద చేయి చేసుకుంటావా అని తల్లి కొడుకు చెప్తూ ఉంటుంది. అప్పుడే కోడలు వచ్చింది. సరే కోడలి ముందు చెప్పటం ఎందుకులే అని అత్తయ్య సైలెంట్ అయింది. అత్తయ్య సైలెంట్ అయ్యేసరికి కోడలు చూసి ఏమనుకుంటుంది? నేను వచ్చా ఆపింది. జోరీగలాగా చెవు దగ్గర ఏదో అంటారు కదా, చెవు దగ్గర జోరీగలాగా గొయ్యి వచ్చిందంటే ఏదో ఒకటి చెప్పిపోద్ది. నా గురించే చెప్పింది చూడు, నేను రావటంతో ఆపిందిగా. ఒకవేళ నాకు మేలుకరమైంది అయితే నేను వచ్చినప్పుడు కూడా చెప్పాలి కదా. నన్ను చూడటంతో ఆపిందంటే ఆ కొడుకుతో చెప్పుంటుంది, రే ఫుల్లుగా కొట్టరా, దంచి వదిలిపెట్టరా, ఒక్కసారి ఉతికితే పగటిపోటే. నీ భార్య కూడా నిన్ను అట్లా అర్థం చేసుకోవాలా, నీ భర్త కూడా నిన్ను సరిగ్గా అర్థం చేసుకోవాలా. నా పిల్లలారా, పరిశోధించి నీవెవరివో పరిపూర్ణంగా తెలుసుకున్నవాడు నీవు ఆరాధించే యేసుక్రీస్తు వారు. ప్రైజ్ ది లార్డ్. అందుకని అంటాడు, మా దేవా. పెద్దగా చెప్పండి సార్, దేవా అనలా, పెద్దగా చెప్పాలా. ఇంకొక మాట, ఇంకోసారి దేవా అనలా. వాస్తవంగా నా దేవా అనేవాడు, కానీ ఎందుకు అనలేదయ్యి అంటే ఇది సామూహికంగా చేసే ప్రార్థన కదా. అంటాడు, మా దేవా. ఎవరి దేవుడు? మన దేవుడు. ఎవరి దేవుడు?
ఆయన నమ్ముకుని ఆయన దగ్గరికి వచ్చావే, లోకం వికిలిగా మాట్లాడుతున్నా, నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నా, మనకు దేవుళ్ళు తక్కువయ్యారన్న తెల్లోళ్ళ దేవుడిని తీసుకొచ్చారు. మీరు క్రైస్తవ కుక్కలో, అమెరికా దేశపు సొమ్ముకు అమ్ముడు పోయిన, దోపుడు సొమ్ముడుకు అమ్ముడు పోయిన కుక్కల మీరు, దేశద్రోహులు మీరని మన భక్తిని అర్థం చేసుకోకుండా లోకం నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నా తెగించి ప్రభు దగ్గరికి వచ్చావే, లోకానికి తెగించి దేవుని కొరకు నిలవబడ్డావే. విరోధుల మధ్యలో నాకు యేసే కావాలి, బ్రతికితే యేసు కొరకే బ్రతకాలని యేసు కొరకు తెగించి యేసు కొరకు సాక్షిగా నువ్వు బ్రతుకుతున్నావే. ఆ దేవుడు నీ దేవుడు కాకపోతే ఇంకెవరికి దేవుడు అవుతాడు? నీ ప్రార్థన వినకపోతే ఇంకెవరి ప్రార్థన వింటాడు? అందుకని అంటాడు, మా దేవా, మా దేవా ఆలకించుము. మేము తిరస్కారము నొందిన వారిని, వారి నింద వారి తల మీదకు వచ్చినట్లుగా చేసి, వారు చెరపట్టబడిన వారై వారు నివసించు దేశములోనే వారిని దోపునకు. అట్లాగని నెహెమ్యా చేసిన ఈ ప్రార్థన చేయకూడదు. కొంతమంది ప్రార్థన చేస్తారు, దేవా వాడు అట్లా అన్నాడు, నీవెవరివో వాళ్ళకు బయలుపరుచునాయన, నేను నీ బిడ్డనన్న సంగతి వాళ్ళు తెలుసుకున్నట్లుగా నాకు విరోధంగా లేచిన వారి కాళ్ళు చేతులు విరిసివైనాయన, వన్నపాటున వాళ్ళ ఉద్యోగం పోవునుగాక, వాళ్ళ వ్యాపారాలు ఆగిపోవునుగాక. పాత నిబంధనలో దెబ్బకు దెబ్బ ప్రార్థన చేశారు, కంటికి కన్ను ప్రార్థన చేశారు, విరోధానికి విరోధం ప్రార్థన చేశారు, పంటికి పన్ను, కంటికి కన్ను, కాలుకు కాలు, చెయ్యికి చెయ్యి అని ప్రార్థన చేశారు. కానీ క్రొత్త నిబంధనలో నీ ప్రియ ప్రభు నీకు నాకు నేర్పిన ప్రార్థన ఏంటో తెలుసా? మీరు దేవుని కుమారులగున్నట్లుగా మీరు నిలవబడి ప్రార్థించేటప్పుడు మీ శత్రువు కొరకు ప్రార్థన చెయ్యండి. చప్పలు కొడుతూ యేసయ్యకు స్తోత్రాలు చెప్దాం. చూడండి ఆ మాట, మత్తయి సువార్త 5వ అధ్యాయం 44వ వచనం. నేను మీతో చెప్పినదేమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. ఒక్క మాట నా వైపు చూడండి. నీకెంత గాయాలు కలుగు చేసినా, నీ సమస్య ఏదైనా దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థించే, ఆ ప్రార్థనే నీ యుద్ధాయుధం. ఆ ప్రార్థనే నీ యుద్ధాయుధం. నీ శత్రువుతో పోరాడేది ప్రార్థన ఆయుధమే, నీ సమస్యలతో పోరాడేది ప్రార్థన ఆయుధమే. ఇప్పుడు ఇరాన్ దేశం మీద అమెరికా వాళ్ళు యుద్ధం చేస్తున్నారు. వేటితో? ఆయుధాలతో. ఇరాన్ వాళ్ళు అమెరికా దేశం మీద, ఇస్రాయేల్ దేశం మీద యుద్ధం చేస్తున్నారు. వేటితో? వాళ్ళ ఆయుధాలు ఆటం బాంబులు, వాళ్ళ ఆయుధాలు మిసైల్స్, వాళ్ళ ఆయుధాలు కత్తులు, ఖడ్గాలు, బాణాలు, ఈటెలు. క్రైస్తవుడి ఆయుధం ప్రార్థనా జీవితమే. దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేయి. ఆ ప్రార్థనే నీ పక్షాన పోరాడి నీకు విజయం, శత్రువుకు అపజయం అనుగ్రహించునుగాక. ఇలా దూషణకరమైన మాటలే హిజ్కియాను గురించి మాట్లాడారు. భయంకరమైన మాట ఏమన్నాడు తెలుసా రబ్షకే? ఇదిగో హిజ్కియా, నువ్వు మాకు విరోధంగా లేస్తే తస్మా జాగ్రత్త, నీ దేవుడు నిన్ను కాపాడుతాడు అనుకున్నావా? ఏం దేవుడు ఒక్కడు ప్రత్యేకంగా నీకే ఉన్నాడా? ఫిలిస్తీన్లకు దేవుళ్ళు లేరా? వాళ్ళ మీద యుద్ధానికి వెళ్ళాం, వాళ్ళ దేవతలు వాళ్ళని కాపాడలేకపోయారు. అమోనీయులకు దేవుళ్ళు, అమాలేకీయులకు దేవుళ్ళు లేరా? వాళ్ళ మీద యుద్ధానికి వెళ్ళాం, వాళ్ళ దేవుళ్ళు దేవతలు వాళ్ళని కాపాడలేకపోయారు. ఒకవేళ నీవు నా దేవుడు కాపాడుతాడు అనుకుంటున్నావేమో, వాళ్ళ దేవుడు వాళ్ళను కాపాడలేనట్లుగా నీ దేవుడు నిన్ను కాపాడలేడు. మా చేతిలో పడిపోతావు, లొంగిపో. నేను లొంగను అన్నాడు. నువ్వు లొంగనన్నావు కనుక రేపు నీ మీద యుద్ధానికి వచ్చి నిన్ను వశపరుచుకున్న తర్వాత భయంకరమైన మాటలు అంటాడు. నీ మూత్రాన్ని నీ చేత తాపిస్తా. ఆ తర్వాత మాట ఏమన్నాడు తెలుసా? నీ మలాన్ని నీ చేత తినిపిస్తా అని ఎంత పొడుగు ఉత్తరం రాశాడు. హిజ్కియా ఎంత కూడా కలవరపడకుండా ఆ ఉత్తరాన్ని తీసుకొని
దేవుని సన్నిధిలో పరిచి ఆ ఉత్తరం అంతా చదివి, ఇక నువ్వు చూసుకోయ్యా అని చెప్పి ఆ రాత్రి ఇంటికొచ్చి చికెన్ బిర్యానీ చేయించుకున్నాడు, ఏమ్మా మటన్ బిర్యానీ చేయించుకున్నాడు, పీతల బిర్యానీ చేయించుకున్నాడు, రొయ్యల బిర్యానీ చేయించుకున్నాడు, కప్పల బిర్యానీ చేయించుకున్నాడు, పాములు వాళ్ళు తినరులేండి. మొత్తానికి రకరకాల టేస్టీ ఫుడ్ అంతా చేయించుకొని కడుపు నిండా తింటున్నాడు. చుట్టూతా ఉన్నవాళ్ళు, అసలు ఈ రాజుకు దిమాఖాయ్, అసలు దిమాఖ్ ఏమన్నా ఉందా? శత్రువులు చుట్టూతా ఉంటే బిర్యానీ అట్టా తిన్నాడు, ఈయనేం రాజురా, గొరకలు పెట్టి నిద్రపోతున్నాడు, ఈయనేం రాజురా అని అనుకొని నోటుకొచ్చినట్టు వాళ్ళు తప్పుగా అర్థం చేసుకొని ఉండొచ్చు. మౌనంగా ప్రశాంతంగా రాత్రి నిద్రపోయాడు. ఆ రాత్రి ఏం జరిగిందో తెలుసా? ప్రార్థించిన హిజ్కియా పట్ల యుద్ధం చేయటానికి పరలోకము నుండి దేవదూత దిగి వచ్చాడు. దూషణ కత్తి చేతబూనాడు. దూషణ కత్తి చేతబూని రాత్రికి రాత్రే 185,000 మంది శత్రువులను హతమారిస్తే రాజు వాళ్ళ ఎదుట నిలవబడలేక పారిపోయి అక్కడెక్కడో గుడిలో నిలవబడ్డాడు. దేవతా, నన్ను నువ్వు కాపాడినందుకు నీకు స్తోత్రం అనే లోపు కొడుకు రాని వచ్చాడు. ఎవడురా నేను కాపాడేదని కొడుకే ఆ తండ్రిని చంపేశాడు. శత్రుశాసం లేకుండా ప్రార్థనే వాళ్ళ పక్షాన జయం దయచేసింది. ప్రార్థనే వాళ్ళ యుద్ధాయుధం. భక్తుడు అంటాడు కదా, మన యుద్ధోపకరణాలు శరీర సంబంధమైనవి కాదు, అవి ఆత్మ సంబంధమైనవై దేవుని ఎదుట దుర్గములను సహితం పడగొట్టజాలినంత శక్తివంతమైనవి. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. ఓ చిన్న ప్రార్థన ఎలా యుద్ధం చేస్తుందో, ప్రార్థన ఎంత గొప్ప యుద్ధాయుధమో మీకు ఒక మాట చెప్తాను. మన ఈ ప్రాంతాల్లోనే దరిదాపుగా చర్చికి దగ్గరలోనే ఒక కుటుంబం 20 సంవత్సరాలు కష్టపడి 8 లక్షలు పెట్టో 10 లక్షలు పెట్టో ఒక ఫ్లాట్ కొన్నారు. ఇది జరిగి 15 సంవత్సరాలు అవుతుంది. ఆ కొన్న వ్యక్తికి డబ్బులు ఇచ్చి కాగితాలు రాయించుకున్నారు. ఆ కొనిన కొన్ని సంవత్సరాల తర్వాత అతను వచ్చి, ఇది నా స్థలం, మీరు ఎక్కడి నుంచి ఖాళీ చేసి వెళ్ళిపోండి. అయ్యా, ఒకప్పుడు మీ స్థలమే, మాకు అమ్మేరు కదా, ఇదిగో అమ్మిన కాగితాలు ఇవి, మీరు మాకు అమ్మేరు కదా, మేము కొనుక్కున్నాం కదా, ఎవడమ్మాడు, ఏదా కాగితాలు అని చెప్పి ఆ కాగితాలు కళ్ళ ముందే చిత్తు పేపర్ చింపినట్టుగా చింపేశాడు. మీకు దిక్కున్న చోట చెప్పుకోండి, ఎవడికి చెప్పుకుంటారో అడిగి చెప్పుకోండి. ఈ రాత్రి ఇక్కడ ఉన్నారా, తెల్లారిన తర్వాత మీరు బతకరు, చంపేస్తా. నేనెవరో మీకు తెలీదా? ఈ ప్రాంతపు నాయకుడిని. ఈ రాత్రి కనుక ఇక్కడ ఉన్నారా, తెల్లారిన తర్వాత మీరు బ్రతకరు అని అన్నారట. సాయంత్రం 5-6 ప్రాంతంలో భార్యాభర్తలు ఇద్దరు ఏడ్చుకుంటూ వచ్చారు. అన్నయ్య, తెల్లారిన తర్వాత మేము బతకమంట అన్నయ్య, వాళ్ళు చంపేస్తారంట అన్నయ్య, ఏం చేయాలో అర్థం కావట్లేదు అన్నయ్య, అది దరిదాపుగా 20 సంవత్సరాల కష్టం అన్నయ్య, వాడు దోసుకొని వెళ్ళిపోతున్నాడు. కన్నీరు మున్నీరుగా, పేద బ్రతుకులు కదా, కన్నీరు మున్నీరుగా ఏడుస్తున్నారు. దైవజనరాలు మేము చక్కగా చికెన్ బిర్యానీ పెట్టి వాళ్ళకి ప్రార్థన చేసి, అమ్మా ప్రార్థన చేసాం కదా, ఈ రాత్రి ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా ప్రార్థన చేసుకోండి. ప్రార్థనే మన యుద్ధాయుధం. దేవుని ఎదుట శబ్దం చేశాం కదా, దేవుని ఎదుట శబ్దం చేస్తే దేవుడు శత్రువు ఎదుట శబ్దం చేయటం ప్రారంభిస్తాడు. దేవుని సన్నిధిలో పోరాడాం కదా, దేవుడు శత్రువుతో పోరాటం ప్రారంభిస్తాడు. ధైర్యంగా వెళ్ళండి. రాత్రి అటాక్ చేస్తారేమో అన్నయ్య, ఏ అటాక్ చేయరమ్మా, ధైర్యంగా వెళ్ళిపోండి. ప్రార్థన చేసి పంపించాం. సరిగ్గా తెల్లవారుజాము 4-4:30 ప్రాంతంలో నాకు ఫోన్ వచ్చింది. సహజంగా అంత తెల్లారుజామున ఫోన్ వచ్చిందంటే గుండె కొట్టుకుంటుంది కదా, అంటే మామూలుగానే గుండె కొట్టుకుంటుంది, కానీ ఆ టైంలో ఫోన్ అయ్యేసరికి ఏమైపోయిందో నాకు కంగారు అయిపోయింది. ఫోన్ లిఫ్ట్ చేస్తే ఆ అక్క ఏడ్చుకుంటా ఫోన్ చేసింది. అన్నయ్య అన్నయ్య ఆయన చచ్చిపోయాడు అన్నయ్య, అన్నయ్య ఆయన చచ్చిపోయాడు అన్నయ్య అంది. ఆయన అంటే ఎవరు? భర్త కదా. నా గుండె ఆగిపోయినంత పని అయిపోయింది. అమ్మా ఏంటమ్మా అంటే, అన్నయ్య ఇంకేముంది అన్నయ్య, ఆయన చచ్చిపోయాడు అన్నయ్య, ఆయన చచ్చిపోయాడు అన్నయ్య అని అంది. నేను మనసులో, దేవా ఈ రాత్రి నా దగ్గరే వండిస్తే పోయేది కదా నాయన, నేను అనవసరంగా పంపిస్తేనే అనే లోపు ఆమె ఏడుస్తా అంది. ఆగన్నయ్య ఆయనకి ఫోన్ ఇస్తాను ఆగన్నయ్య అంది. నాకు అర్థం కాల.
ఆయనకి ఫోన్ ఇస్తానంటుంది, ఆయన చచ్చిపోయాడు అంటుంది ఏంటి అనేసరికి, ఆయనకి ఫోన్ ఇస్తానంది అనేసరికి మొత్తానికి ఆయన ఫోన్ తీసుకున్నాడు. ఆయన ఫోన్ తీసుకొని అంటాడు, అన్నయ్య ఆయన చచ్చిపోయాడు అన్నయ్య అన్నాడు. ఏవిడికి ఆయన ఉంటాడు కానీ ఆయనకి ఆయన ఎక్కడ తెచ్చుకొని ఉంటాడు నాకు అర్థం కాల. ఆయన అంటాడు ఆయన చచ్చిపోయాడు అన్నయ్య, ఆయన చచ్చిపోయాడు అన్నయ్య అన్నాడు. ఏనయ్యా అన్న. అప్పుడు కొంచెం గుండె నెమ్మదించి ఏనయ్యా అన్న. ఎవరు, ఇంకెవరు అన్నయ్య? అదే తెల్లారిన తర్వాత మీరు బ్రతకరు అన్నాడే, తెల్లారిన తర్వాత భూమి మీద ఉండరు అని అన్నాడే, ఆ వ్యక్తి భూమి మీద లేకుండా పోయాడు అన్నయ్య. ఆమేనా? మరి ఇంతకీ ఎందుకు కంగారు పడుతున్నారమ్మా మీరంటే, వాళ్ళ ఇంటోళ్ళు వచ్చి రాత్రి మీరేదో మంత్రం చేశారు అందుకని మా ఆయన చచ్చిపోయాడు. మీరే మంత్రం చేశారు? అమ్మా మేము మంత్రాలు చేసేవాళ్ళం కాదమ్మా, మంత్రాలకు చింతకాయలు నైరాల్తా, మంత్రాలకు చింతకాయలు నైరాల్తా. లాజర్ గారు, మంత్రాలకు చింతకాయలు నైరాల్తా, లేదు మీరేదో చేశారు. అప్పుడు వాళ్ళు చెప్తే నేను చెప్పాను, మనం దేవుని ఎదుట శబ్దం చేశాం కదా, దేవుడు శత్రువు ఎదుట శబ్దం చేశాడు. క్రైస్తవుడా, ప్రార్థన నీ ఆయుధం. అద్భుతం. ఈ వేద్యాల మధ్యలో మనం చేయాల్సింది ఏంటో తెలుసా? నెహెమ్యా తన వేద్యాన్ని దేవునికి అప్పగించాడు. అనండి అమ్మా, నా వైపు చూడండి. ఏ వేద్యం, ఉద్యోగ, వ్యాపార, పని స్థలాలలో ఏ వేద్యాన్ని నువ్వు అనుభవిస్తున్నా, లైవ్ చూస్తున్న బిడ్డలారా, ఏ వేద్యాన్ని నువ్వు అనుభవిస్తున్నా, నీ వేద్యాన్ని దేవునికి పూర్తిగా అప్పగించు. మన ఆరాధ్య దైవం ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పిలాతు న్యాయస్థానం ఎదుట నిలవబడ్డారు. పిలాతు న్యాయస్థానం ఎదుట నిలవబడినప్పుడు చూడండి, ఆ ఇశ్రాయేలు ప్రజలు ఆదివారం, మట్లాదివారపు దినాన యేసు ప్రభు వారు యెరూషలేములో ప్రవేశించేటప్పుడు పట్టణం దద్దరిల్లిపోయేటట్లుగా కేకలేశారు. ఏమని కేకలేశారు? హోసన్నా, స్వరం ఎత్తాల, హోసన్నా జయం, హోసన్నా జయం, హోసన్నా జయం, దావీదు కుమారునికే హోసన్నా, దావీదు కుమారునికే అని యెరూషలేము దద్దరిల్లేటట్లుగా ఆదివారం కేకలేశారు. వేశారు కదా. వీళ్ళెంత పుణ్యాత్మలో చూడండి, శుక్రవారం మరలా కేకలేశారు. ఏమని? ఈసారి జయం అనలా. ఏమన్నారు? ఈయన సిలువేసి చంపండి, ఈయన సిలువేసి చంపండి. ప్రజలు ఎంత గొప్పోళ్ళు అంటే, వాళ్ళకి ఇష్టమైతే దండలేస్తారు, ఇష్టం లేకపోతే చెప్పులు దండ కూడా వేస్తారు. ఈరోజు ఏమో రాజాది రాజా, రాజమార్తాండ, రాజగంభీర ఆయన అన్నవాడు రేపు అంటాడు, వీడు నంబర్ 1 సన్నాసి వాడండి, సన్నాసి సంఘానికే ప్రెసిడెంట్ అండి. నేనంట, వాడెవడో పొగిడాడు అని పొంగిపోకు, వీడెవడో విమర్శించాడు కృంగిపోకు, నివేద్యాన్ని దేవునికి అప్పగించు. ఈ ప్రజలంతా నోటుకొచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే బైబిల్ ఒక మాట రాస్తుంది, నా వైపు చూడాలి, యేసు వారికి ఉత్తరం ఇయ్యలేదు. వదకు సిద్ధపడిన గొర్రెపిల్ల కసాయి వాని ఎదుట మౌనంగా ఉన్నట్లుగా చుట్టూతా కసాయి ప్రజల మధ్యలో యేసు మౌనంగా ఉన్నాడు. దైవజనమా, కసాయి వ్యక్తులు నీ చుట్టూతా ఉంటారు, నిలువున గొంతు కోసే వ్యక్తులు నీ చుట్టూతా ఉంటారు. కసాయి వర్గంలో ఇంకొక డిగ్రీ పొందిన వాళ్ళు ఉన్నారు, తడిగుడ్డతో గొంతులు కోస్తారు. విన్నారా? కత్తి తీసుకొని గొంతులు కోయటానికి వస్తే ఇటు కసాయిడ్లే అనుకోవచ్చు. కొంత బ్యాచ్ కత్తితో రారు, దేంతో వస్తారు? ఆ తడిగుడ్డతో ఎట్టాకు వస్తారని నన్ను అడగొద్దు, నాకు కూడా తెలియదు. విన్నారు? ఇక్కడ ఇలాంటి కసాయి వ్యక్తులు నీ చుట్టూతో ఉంటారు. యేసుక్రీస్తు ఎదుట ఈ కసాయి వాళ్ళు వస్తే అపోస్తుడైన పేతురు వారు దగ్గరుండి, యేసయ్యను దగ్గరుండి కళ్ళతో చూసి ఓ దివ్యమైన మాట అంటాడు. చూడండి, పేతురు పత్రిక, 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 23వ వచనం. నాతో కలిసి, ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొనెను. చప్పలు కొట్టు, దేవునికి స్తోత్రాలు చెప్దాం. నా వైపు చూడాలి అందరం. ఆయన దూషింపబడి
బదులు దూషించలేదు. అమ్మా నా వైపు చూడు, నిన్ను ఎవరైనా దూషిస్తున్నారా? ఆ మాటలు విని మనిషివి కదా, సాధారణంగా మనుషులం కదా, ఉప్పు కారం తినేవాళ్ళం కదా, సహజ సిద్ధంగా కొన్ని భావోద్రేకాలు. వాడు దూషించాడు, మనం కూడా ఒక మాట అనాల, లేకపోతే వాడు చెప్పే అబద్ధమే జనాలు నిజం అనుకుంటారు, నేను దోషిని అనుకుంటారు, నేను కనీసం నోరు తెరిచి ఒక్క మాట అనాలి అని మనుషులుగా మన లోపల పనిచేస్తుంది.